ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. చంద్రబాబు తన అనుచరులకే బీజేపీలో సీట్లు ఇప్పించుకున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలోనూ 80% సొంత సామాజిక వర్గానికే సీట్లు దక్కేలా చంద్రబాబు పురంధేశ్వరి చక్రం తిప్పారు. ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయింది. చంద్రబాబు తన అనుచరులకే బీజేపీలో సీట్లు ఇప్పించుకున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సీట్లలోనూ 80% సొంత సామాజిక వర్గానికే సీట్లు దక్కేలా చంద్రబాబు పురంధేశ్వరి చక్రం తిప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ఏపీ బీజేపీలో ఒక విధంగా చూసుకుంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఆగ్రహము ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం మీద కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే మీటింగ్ ఉందో, ఈ రోజు ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక సన్నాహక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్, దీనికి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు ఎవరైతే పార్టీని గత 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో కాపాడుతూ వస్తున్నారో, ముఖ్యంగా సోము వీర్రాజు కావచ్చు, జీవీఎల్ లాంటి వాళ్ళు, విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది, చాలా ఏదైతే ఏలూరుకు సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మీటింగ్ కి రానటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, ఇది బీజేపీ కాదు. ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీ ముసుగులో ఇక్కడ టికెట్లు కొట్టేశారు. రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా అధ్యక్షురాలు పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడుతో మిలాఖత, ఇవన్నీ సీట్లను వాళ్ళకు వచ్చే విధంగా చేశారు. ఒరిజినల్ బీజేపీకి ఒక వెన్నుపోటు పొడిచినటువంటి సిచ్యువేషన్ లో ఒక నమ్మక ద్రోహం జరిగిందనేటువంటిది తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు మీటింగ్ కి వాళ్ళు సిద్ధార్థ్ సింగ్ ఎవరైతే వచ్చారో, జాతీయ సహాయ కార్యదర్శి, అతని మీటింగ్ కూడా వాళ్ళు డుమ్మా కొట్టడం జరిగింది. ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు, ఇది బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో మేము పని చేయలేము. ఒరిజినల్ బీజేపీ కార్యకర్త ఎవరు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 6 ఎంపీ క్యాండిడేట్ ప్రకటిస్తే 5 బయట నుంచి వచ్చినటువంటి వలస పక్షులకు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు సన్నిహితులకు ఇచ్చారు. అసెంబ్లీకి సంబంధించి కూడా 80% సీట్లు పూర్తిగా తెలుగుదేశం పార్టీతో అటాచ్ అయినటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన సామాజిక వర్గం వాళ్ళకి ఈ టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణము. పొత్తు పేరుతో బీజేపీని ఊతకొస్తున్నారంటే ఒక ఆగ్రహంతో ఈ రోజు పూర్తిగా మీటింగ్ కి డుమ్మా కొట్టడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీ బీజేపీ చాలా స్పష్టంగా రెండుగా చీలిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. కవిత, ఇస్మాయిల్, గతంలో కూడా మనం చూసామంటే టీడీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యి పొత్తు ఉన్నప్పటికీ బీజేపీలోకి వచ్చినటువంటి టీడీపీ నేతలకే టికెట్స్ ఇవ్వడం చూసాం. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా మనం ఒకసారి ఎంపీ స్థానాల వరకు చూసుకుంటే చాలా స్పష్టంగా, చాలా సన్నిహితమైనటువంటి కుటుంబంతో సన్నిహితం ఉన్నటువంటి పురంధరేశ్వరి, చంద్రబాబు సన్నిహితులు, ఆమెకు రాజమండ్రి సీట్ ఇచ్చారు. ఆ సీట్ ని చాలా కాలం నుంచి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోము వీర్రాజు ఎక్స్పెక్ట్ చేశారు. ఆయనకు మొండి చేయించి డెఫినెట్ గా అతనికి రాజమండ్రికి సంబంధించిన సీట్ ఇవ్వక పురంధరేశ్వరి ఇవ్వడం జరిగింది. ఇక అనకాపల్లి సీటుకి సంబంధించి కూడా ఇది సీఎం రమేష్, రాయలసీమకు సంబంధించిన వ్యక్తి, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కిచెన్ క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడుకు ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. మొన్నటికి మొన్న ఈ బాండ్స్ విషయంలో, ముఖ్యంగా ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి 34 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వడం అనేటువంటిది ఎవ్వరు కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇది కంప్లీట్ గా ఒక నమ్మక ద్రోహం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, బీజేపీలో వచ్చి చేరిండు. చంద్రబాబుతో ఆయనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ప్రతి ఒక్కరు తెలుసు. అతనికి రాజంపేట సీట్ అనేటువంటిది. సో డెఫినెట్ గా చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇది కేవలము బీజేపీ పేరుతోని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సన్నిహితంగానో, చంద్రబాబు నాయుడు సూచించిన విధంగానో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఎంపీలందరూ కూడా అటువంటి క్యాండిడేట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్ సంబంధించి కూడా ఇటువంటి ప్రయత్నమే జరుగుతుంది. ఇది పార్టీని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రక్రియ. కేవలం పొత్తు పెట్టుకున్నట్టే గానీ మా క్యాండిడేట్స్ కు ఈ మొత్తం ప్రక్రియలో ఇక్కడ స్థానం కల్పించలేదు, కార్యకర్తలకు ద్రోహం జరిగిందనేటువంటిది వాళ్ళ నుంచి పెద్ద వస్తున్నటువంటి మాట. సో ఈ రోజు మీటింగ్ కి వెళ్ళకపోవడం ద్వారా, ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేటివ్ మీటింగ్ కి వెళ్ళకపోవడం ద్వారా చాలా స్పష్టంగా జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు చాలా మంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ముఖ్యంగా జాతీయ నాయకత్వానికి, పార్టీకి, ఈ పొత్తు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి రివోల్ట్ వస్తుందనేటువంటి దానికి ఒక సంకేతంగా మనం చూడొచ్చు. కవిత, రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ.